గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటకానికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి, ద్వాదశంలో శుక్రుడు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఏకాదశస్థ రవి యోగం అభివృద్ధిని ప్రసాదిస్తుంది. అధికార యోగం ఉంటుంది. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. పై అధికారుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీ పరిధికి తగ్గట్టుగా పనిచేసి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆస్వాదించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయాలు సాధించడానికి ఉద్యోగంలో అవకాశం లభిస్తుంది. నాణ్యమైన పనితీరు శ్రేయస్సుని పెంచుతుంది. మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయాలి. ద్వాదశ రాశిలో ఉన్న బుధ యోగము వ్యాపారంలో ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి బుద్ధి బలంతో తెలివిగా విఘ్నాలను అధిగమించండి. శాంతంగా వ్యవహరించండి. మాటలో స్పష్టత అవసరం. వివాదాలకు అవకాశం కల్పించకుండా కార్యములు పూర్తి చేయాలి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఏ ఇబ్బంది రాదు. ధైర్యంతో పనిచేస్తే విజయం వరిస్తుంది. గురుగారు, కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ద్వారా పనిలో విఘ్నాలు తొలగుతాయి. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? విజయం లభించాలంటే గ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.